పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్యాస్ సమస్య ఏర్పడింది. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పి అటు గ్యాస్ ఏజెన్సీలు అధికారులు చెప్తున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మాత్రం పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏలూరులో ఉన్నటువంటి చిరు వ్యాపారులు, చిన్న చిన్న హోటల్స్, అలాగే కర్రీ పాయింట్లు నిర్వహించే వాళ్ళంతా కూడా కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అయితే కూడా ఉంది. వాళ్ళంతా కూడా గత్యంతరలేని స్థితిలో కట్టెల పొయ్యిలను ఉపయోగించి రోజువారీ వంటలు చేసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ప్రతిరోజు కూడా దాదాపు ఏలూరు ఈ నగర ప్రాంతంలోనే దాదాపు 60-70 కర్రీ పాయింట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రోజు కూడా కొంత చిన్న చితక గ్యాస్ సిలిండర్ల ద్వారానే వీళ్ళంతా కూడా ఈ వంటలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గ్యాస్ సమస్య తలెత్తిన నేపథ్యంలో అందరూ కూడా కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కువగా మనం కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలకు అవకాశం ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసేందుకు అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా నిర్వాహకులు ఉన్నారు. సరే ఏంటి మొత్తం అంటే ఇప్పుడు కట్టెలు కూడా రేట్లు పెరిగిపోయినాయని చెబుతున్నారు. మొత్తం ఒక పక్కన గ్యాస్ లేదు. మొత్తం మీరు కర్రీ పాయింట్లు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎలా ఉంది అసలు సమస్య ఏ విధంగా ఉంది? మనం కర్రీ పాయింట్లు, క్యాటరింగ్‌లు కలిపి చేస్తాం సార్. ప్రస్తుతానికైతే ఇప్పుడు క్యాటరింగ్‌లన్నా ఏమి ఒప్పుకోవట్ల. ఈ ఉన్న కర్రీ పాయింట్ అంటే మన మీద ఆధారపడి దగ్గర దగ్గర ఓ 70-80 మంది బతుకుతున్నారు. వాళ్ళు నోటి కొట్టలేక వాళ్ళేమంటారంటే పొలాల మీదనే ఏదైనా చేద్దామని ఈ స్టాఫ్ సహకారంతో అలాగా ఒక పూట వరకు చేయగలుగుతున్నాం. సరే మామూలుగా క్యాటరింగ్, పెళ్ళిళ్ళు కొన్ని కొన్ని ఫంక్షన్లు జరుగుతున్నాయి. అంతా కూడా ఈ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకని ఒప్పుకోవట్లేదు మొత్తానికి సంబంధించి? ఈ గ్యాస్ సమస్య వల్ల మనం ఆ రేట్లు పెట్టి బండ్లు కొనలేము. దానివల్ల కమర్షియల్ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ప్రస్తుతానికైతే క్యాటరింగ్‌లు అన్నవి ఏమి ఒప్పుకోవట్ల. ఓన్లీ కర్రీ పాయింట్ల వరకు చేస్తున్నాం. ఇప్పుడు కర్రీ పాయింట్ కర్రీలకు సంబంధించి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. కట్టెలు కూడా రేట్లు పెంచేశారని చెప్తున్నారు. అవును సార్. ఇదివరకు వచ్చి టన్ను వచ్చేటప్పటికి 5,000, 4,000 మధ్యలో ఉండేది. అంటే 1000 కేజీలు. ఇప్పుడొచ్చి 8,000, 9,000, 7,000 అలా చెప్తున్నారు. పచ్చి పుల్లలు అయితే 6,000, 7,000 మధ్యలో వస్తున్నారు. బాగా ఎండు పుల్లలు అయితే 8,000. అంటే మరి కట్టెల పొయ్యిలు కూడా ఖరీదైపోయిన పరిస్థితి ఉన్నాయి కదా! అసలు దొరుకుతున్నాయా? ఎండిపోయి దొరకట్లేదు. అంతా పచ్చి కట్టెలే ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే పచ్చి కట్టెలు దొరుకుతున్నాయండి. ఈ మన పుల్లలత్తిల కాడ పేడలు లాంటివి ఉంటాయి కదా! అయి కలిపి పెట్టుకుంటే కొద్దిగా ఇబ్బందికరం లేకుండా సాగుతుంది పని. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంటే ఏంటి మరి మొత్తం రోజు క్యాటరింగ్‌లు అన్నీ కూడా మీ సిబ్బంది, స్టాఫు అంతా ఏమిటి పరిస్థితి? స్టాఫ్ అంటే ఇదివరకు 2 పూటలా చేసేవాళ్ళం కర్రీ పాయింట్లు గానీ, క్యాటరింగ్‌లు గానీ. ఇప్పుడైతే ఒక పూటే చేయగలుగుతున్నాం. స్టాఫ్ కూడా ఇక సహకరించింది ఒక పూట వల్ల ఇంకా చేయలేమని చెప్తున్నారు. ఇది మొత్తానికి మనం చూస్తే మనం ఒకసారి విజువల్స్‌లో కూడా చూడొచ్చు. మొత్తం అంటే ఏలూరు నగరం సంబంధించి కూడా అనేక బ్రాంచులుగా కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా అంటే ఒక చిన్న తరహా పరిశ్రమగా కూడా ఈ కర్రీ పాయింట్లంతా కూడా ఏర్పాటు చేసుకుని కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా అటు క్యాటరింగు అలాగే కర్రీ పాయింట్లు సంబంధించి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ఆ క్యాటరింగ్ సౌకర్యాలు అన్నీ కూడా పూర్తిగా ఇదంతా నిర్వాహకులంతా కూడా నిలిపేయడం జరిగింది. కేవలం కర్రీ పాయింట్లకు అవసరమైనటువంటి కూరలు అలాగే ఇతర రకాల పచ్చళ్ళు వాటిని మాత్రమే కట్టెల పొయ్యిల మీద తయారు చేసి అందుబాటులో ఉండగా వాటిని మాత్రమే తయారు చేసి ఇస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటే అంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ కట్టెల పొయ్యిల మీద కూడా ఈ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. కట్టెలు కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువగా రేట్లు పెంచి ఉండటం వలన ఈ కట్టెల పొయ్యిల మీద కూడా ఈ వంటలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా నిర్వాహకులు చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కొంత ఎక్కడైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో వారికి సంబంధించి కూడా అటు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి. విడుదల ప్రసాద్‌తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.